రాయచోటి దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటనలో మంత్రి గారి భార్య హరితారెడ్డి మాట్లాడినటువంటి తీరు అది అంతా వైరల్ అయ్యింది. ఆ వైరల్ అయినటువంటిది మరి ఎందుకు తీశారో తెలియదు. ఆ వీడియో తీసిన వాళ్ళు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ వీడియో తీశారు. ఎందుకు అంటే మేబీ అక్కడ కంట్రోల్లో పెట్టడానికి అనుకుంటా. అదే ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే దాన్ని ఇదిగో చూసారా మంత్రి గారి భార్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేశారు. ఇది ఒక ట్విస్ట్. రెండో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎవరైతే పోనీ ఆమె దగ్గరికి కార్యక్రమానికి పోలీసులు లేరా అంటే వాస్తవంగా అయితే పోలీసులు అక్కర్లేదు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి గారి భార్యకి ఏ ప్రోటోకాల్ ఉండదు. మంత్రి గారి వరకు ఉంటుంది, ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉండొచ్చును. కానీ ఇక్కడ చిన్నమండెం మండలం దేవగుడిపల్లె దగ్గరికి ఆమె చేరుకున్నారు. అప్పటికే అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు. వాస్తవానికి ఆమె వెళ్ళాల్సినటువంటి చోట్ల పోలీసు బందోబస్తు ఉంది. సిఐ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు. అయితే ఎస్ఐ అక్కడికి రమేష్ బాబు మీదన ప్రత్యేకించి ఆగ్రహించింది. ఆవిడ కానిస్టేబుల్ ఎస్ఐ రమేష్ బాబు వస్తున్నారని వేచి ఉండాలని చెప్పడం ఆవిడ కోపం తెప్పించింది. అది కాస్త ఘర్షణ వాతావరణం ఉండేటటువంటి గ్రామాలకి బందోబస్తు లేకుండా వెళ్ళొద్దని కానిస్టేబుల్ సూచించడం, ఆమెను కారు ఆపేశారు అక్కడ దాదాపు అరగంట పాటు. ఆయన ఆ టైంలో మీటింగ్లో ఉన్నాను అని చెప్పడం, ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అలాంటిది మాట్లాడటం అన్నది జరిగింది. తర్వాత ఆయన సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి. అది ఒక రకంగా ఆవేదన భరితమైనటువంటి అంశమే. ఎందుకంటే ఆత్మ వంచన చేసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. కుటుంబ సభ్యులకు కూడా సెల్యూట్లు కొట్టడం ఏంటి? ఇది ఒక ఎత్తు. ఇకపోతే ఈ వ్యవహారం మీద చంద్రబాబు స్పందించారు అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేస్తోంది. చంద్రబాబు దాన్ని తప్పుపట్టారు. ఆ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు ఉద్యోగుల విషయంలో గౌరవంగా మసలుకోవాలని, ఇట్లాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన మీద మంత్రి విచారం వ్యక్తం చేశారు. అట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటానని సీఎంకి ఆయన చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ఆయన ధృవీకరించలేదు, సీఎంఓ కూడా ధృవీకరించలేదు. ఇది ప్రస్తుతం పత్రికల్లో అయితే వచ్చింది.